రాకమాల ఈనాడు పంచతంత్ర కథలు చెప్పుకుందాం. ఈ కథలు మిత్రభేదం, మిత్రలాభం, శుభభేదం, విగ్రహ, సంధి అనే విషయాలు బోధిస్తాయి. వీటితో మీ తెలివితేటలు పెరిగి మీ పరిపాలనకు సహకరిస్తాయి. చెప్పండి విష్ణు శర్మ గారు, మేము సిద్ధం. ఈరోజు విగ్రహ మరియు మిత్రభేదం గురించి తెలుసుకుందాం. రాకుమారారా, ఇక్కడ ఆసనం కండి. ఇప్పుడు ఒక నీతి కథ. తనతో సమానుడితో యుద్ధం చేయడమే తెలివైన పని. నిశితమతుడనే ఒక నక్క ఒకనాడు అడవిలో ఒక చచ్చిపడి ఉన్న ఏనుగుని చూశాడు. ఆ ఏనుగు చచ్చిపోయినట్టుండే, వెళ్ళి చూస్తాను. ఏనుగు చచ్చిపడి ఉందని రూఢి చేసుకుంది నక్క. అబ్బబ్బా, ఎంత గట్టిగా ఉంది! వీడి చర్మం కొరకడమే కష్టంగా ఉంది, పళ్ళు పీకుతున్నాయి. ఇంతలో అక్కడికి ఓ సింహం వచ్చింది. బాబోయ్, సింహం వస్తుంది, ఏం చేయను? ఒక పథకం వేస్తాను. మృగరాజా, నీకు సుస్వాగతం. నీ ఆకలి తీర్చడం కోసం ఈ చచ్చిపోయిన ఏనుగు కాపలా కాస్తున్నాను. మానవుడు చంపిన ఏ జంతువుని మేము ముట్టుకోము, నీకు తెలియదా? కానీ నువ్వే తిన్ను. అలా చెప్పి సింహం వెళ్ళిపోయింది. నా భక్తి తెలుపుకొని మృగరాజుని గౌరవించాను. మరికొంతసేపటికి అక్కడికి ఒక పులి వచ్చింది. అది నక్క గమనించింది. బాబోయ్, పులి దయా దాక్షిణ్యాలు లేని క్రూరుడు, ఎలా వదిలించుకోవడం? ఈ పులిని ఏదో ఓ తెలివైన ఎత్తువేసి వదిలించుకోవాలి. హుష్, చప్పుడు చేయకండి. అయ్యా, ప్రాణానికి తెగించి ఇక్కడికి వచ్చారే, ఎంత సాహసం! అసలు ఏమిటి సంగతి? ఈ ఏనుగుని మన మృగరాజు సింహం చంపారు. తను స్నానం చేసి వచ్చేదాకా దీనిని కాపలా కాయమన్నారు. అలాగా? ఏ పులి అయినా ఇక్కడికి వస్తే తనకి తెలపమన్నారు. దయచేసి మృగరాజుని పిలువకు, నేను వెంటనే పారిపోతాను, రక్షించు.
సరే, నువ్వంటే అభిమానం కొద్దీ ఊరుకుంటున్నాను. వెంటనే పారిపో. భయపడి ఆ పులి పారిపోయింది. వినయ విధేయతలతో ఉదార స్వభావాన్ని మెప్పించవచ్చు, కానీ కళ్యాణికి కాలు దువ్వేవాడిని ఎత్తులతోనూ చిత్తులతోనూ పడగొట్టాలి. మరికొంతసేపటికి ఆ దారిన ఒక చిరుతపులి వచ్చింది. అది నక్క గమనించింది. అమ్మ బాబాయ్, వీడు మరో రకం తంటసం, కానీ వీడి కూరలు వాడైనవి. ఈ ఏనుగ చర్మం వీడి చేత పీకించాలి. ప్రియమిత్రమా, స్వాగతం. నీకు విందు ఏర్పాటు చేశాను. చాలా సంతోషం. ఈ ఏనుగుని ఒక సింహం చంపింది. అది తిరిగి వచ్చేలోగా కడుపు నిండా దీని మాంసం ఇద్దరం తిందాం రా. చూస్తావేం, మొదలెట్టు. కొంతసేపటికి ఈ మూర్ఖుడు ఏనుగు చర్మాన్ని చీల్చి పెట్టాడు. ఇంకా వీణ్ణి వదిలించేద్దాం. బాబోయ్, మృగరాజు వచ్చేస్తున్నాడు. పారిపో, పారిపో. చిరుతపులి కాలుకు బుద్ధి చెప్పింది. ఆ విధముగా ఆ నక్క చిరుతపులిని కూడా తరిమి వేసి కడుపు నిండా ఏనుగు మాంసం తింటుంది. ఇంతలో చచ్చాంరా, మరెవరో ఇటు వస్తున్నారే. నక్క కడుపు నిండా ఏనుగు మాంసం తింటుండగా మరో నక్క అక్కడికి వచ్చింది. నా సాటి నక్క వచ్చింది. వాడి సత్తా నాకు బాగా తెలుసును. వాడితో యుద్ధం చేసి వదిలిస్తాను. అలా తెలివైన నక్క తనకంటే బలవంతుని సాటి నక్కని గెలిచింది. ఈ సలహా మనసులో పెట్టుకొని గొప్పవారిని వినయ విధేయతలతోనూ, పేచీకోరుని చాకచక్యములతోనూ, నీచుణ్ణి లవముతోనూ, సమాన బుద్ధుణ్ణి యుద్ధముతోనూ జయించాలి. అలాగే గురుదేవ, మీ సలహాకి కృతజ్ఞుణ్ణి. మీరు చెప్పినంతే నడుచుకుంటాము.